సూఫీ ఆధ్యాత్మిక మహర్షి శతాబ్ది దివ్య అన్న సమారాధన మహాయోగి హుజూర్ హజ్రత్ సయ్యద్ ఖాదర్ షా ఔలియా వారి 129వ జయంతోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఖాదర్ బాబా దర్గా దర్బార్ షరీఫ్ ముతావల్లి ధర్మకర్త ఏటీకే వెలుగు అనాథ వృద్ధాశ్రమ వ్యవస్థాపకులు డాక్టర్ మహమ్మద్ ఖలీలుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదరి ఖలీల్ బాబు నేతృత్వంలో ఏటీకేలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు. జిల్లా ప్రభుత్వ రక్తనిధి కేంద్రం వైద్యురాలు ఎం వైష్ణవి పర్యవేక్షణలో నిర్వహించిన ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్న యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఖలీల్ బాబు మాట్లాడుతూ ఆధ్యాత్మిక జగద్గురు హజ్రత్ ఖాదర్ బాబా వారి పుట్టినరోజు పండగ ఆయన ప్రేమిక భక్తులందరికీ సంతోషకరమైనదని అన్నారు. ఆ మహనీయుని జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వ రక్తనిధి వారి సహకారంతో ఏటీకేలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి అధిక సంఖ్యలో యువకులు వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేశారని పేర్కొన్నారు. రక్తం ఇవ్వడం అంటే ఒకరి ప్రాణాన్ని నిలబెట్టడమని, ఇదొక పవిత్ర దైవకార్యం లాంటిదని అన్నారు. ఈ కార్యక్రమంలో రక్తనిధి కేంద్రం బి అప్పలనాయుడు, ఎస్ మురళీకృష్ణ, జె హరిబాబు, కె మహేష్, షేక్ దర్యాబి, దర్గా దర్బార్ నిర్వాహక పెద్దలు నాగేంద్ర బాబాయ్, జానీ బాబు, జైరాజ్, నయీం బాయ్, సుప్రియ, చేయుత ఫౌండేషన్ వ్యవస్థాపకులు ముడిదాపు రాము తదితరులు పాల్గొన్నారు. రక్తదాన శిబిరం ఏర్పాటు చేయబడింది. మరి ఈ శిబిరంలో చాలామంది వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నారు. ఇది ప్రభుత్వం ఆసుపత్రికి సంబంధించిన శిబిరం ఇది. మరి ఇటువంటి కార్యక్రమాలు అందరూ ప్రోత్సహించాలని, అందరూ సపోర్ట్ చేయాలని. రక్తం ఏమిటంటే ఇంకొకరి ప్రాణాన్ని కాపాడటం కోసం ప్రతి వ్యక్తి తన రక్తాన్ని ఇంకో వ్యక్తి ప్రాణం కాపాడటం కోసం దానం చేయాలని మనస్ఫూర్తిగా